కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి కథ. కార్తీక మాసం ప్రబోధిని ఏకాదశి మహిమ. హిందూ ధర్మంలో ప్రతి ఏకాదశి పవిత్రమైనదే. కాని కార్తీక శుద్ధ ఏకాదశి అంటే ప్రబోధిని ఏకాదశి అత్యంత పుణ్యప్రదమైనది. ఈ రోజున విష్ణుమూర్తి చతుర్మాస నిద్ర నుండి లేచి భక్తులకు దీవెనలు అందిస్తాడు. అందుకే ఈ రోజున చేసే పూజ, వ్రతం, దానాలు ఎన్నో జన్మల పాపాలను కడిగి వేసేస్తాయి. చతుర్మాస నిద్ర గురించి. ఒకప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని అడిగాడు, ప్రభూ, నీకు నిద్ర ఎందుకు అవసరమయింది? నువ్వు సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు అయినా 4 నెలలు నిద్రలో ఎందుకు ఉంటావు? విష్ణుమూర్తి హాస్యముగా చెప్పాడు, బ్రహ్మా, మానవులు మరియు దేవతల పాపాలు భూమిపై అధికమయ్యాయి. నేను యోగనిద్రలోకి వెళ్లకుంటే సృష్టి సమతుల్యత దెబ్బతింటుంది. కాబట్టి ఆషాఢ్ శుక్ల ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు నేను విశ్రాంతి తీసుకుంటాను. అప్పుడు బ్రహ్మదేవుడు, దేవతలు, ఋషులు అందరూ ఆ ప్రభువుని జాగారము చేయాలని సంకల్పించారు. ఆ రోజు నుండి ఉత్తాన ఏకాదశి అని పిలిచారు. ప్రబోధిని ఏకాదశి పూజా విధానం. ఉదయం చేయవలసినవి: బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేయాలి. ఇంటిని శుభ్రపరచి తులసి మందిరం వద్ద దీపం వెలిగించాలి. దేవుడిని ఓం నమో నారాయణాయ అని స్మరించి ధ్యానం చేయాలి. పూజా సమగ్రత. విష్ణువు విగ్రహం లేదా చిత్రం ముందు తులసి దళాలు, పుష్పాలు సమర్పించాలి. దీపం, ధూపం, చందనం, పంచామృతం సమర్పించి ఆరాధన చేయాలి. విష్ణు సహస్రనామం లేదా గోవింద నామస్మరణం చేయడం అత్యంత పవిత్రం. సాయంత్రం భజనలు, హరినామ సంకీర్తన చేయాలి. రాత్రి జాగరణ చేయడం తప్పనిసరి. ఇది విష్ణుని లేపే పుణ్యకార్యం. ఉపవాస నియమాలు. దశమి రాత్రి సాయంత్రం నుండి భోజనం మానేయాలి. ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండగలిగితే మంచిది. పాలు, పండ్లు, నీటితో రోజు గడపవచ్చు. హింస, కోపం, వాగ్వాదం, నింద ఇవన్నీ దూరంగా ఉంచాలి. ద్వాదశి నాడు ఉదయం స్నానం చేసి పూజ అనంతరం ఉపవాస విరమణ, పరాణం చేయాలి. ఆ రోజున దానం చేయడం, ముఖ్యంగా ఆహారదానం, వస్త్రదానం చేయడం అత్యంత పుణ్యప్రదం. ఏకాదశి వ్రత కథ. చతుర్మాస నిద్ర లేచిన విష్ణుడా. పూర్వం త్రేతాయుగంలో బాలిచి చక్రవర్తి అనే అసుర రాజు లోకమంతా జయించాడు. దేవతలు అతని భయంతో కలత చెందారు. అప్పుడు వారు విష్ణుమూర్తిని ప్రార్థించారు, భగవానా, మాకు శరణు. బలిచక్రవర్తి త్రిలోకాలను స్వాధీనం చేసుకున్నాడు. విష్ణుమూర్తి వామన అవతారం తీసుకొని బలిని పరీక్షించాడు. 3 అడుగుల భూమి అడిగి 2 అడుగుల్లో భూమి, ఆకాశం నింపి 3వ అడుగు తల మీద వేసి అతనిని పాతాళానికి పంపాడు. అతనికి ఇచ్చిన వరం వల్ల విష్ణుమూర్తి బలి లోకంలో 4 నెలలు నిద్రపోతానని మాటిచ్చాడు. అవి చతుర్మాసాలు, ఆషాఢం నుండి కార్తీకం వరకు. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున లక్ష్మీదేవి తన స్నేహం, భక్తి, ప్రేమతో విష్ణుమూర్తిని లేపింది. ఆ రోజు నుండి దేవతలు, ఋషులు, భక్తులు ఆనందంతో పూజలు ప్రారంభించారు. అందుకే ఆ రోజు ప్రబోధిని ఏకాదశి అని ప్రసిద్ధి చెందింది. ఏకాదశి వ్రతం ఫలితములు. పురాణాలు చెబుతున్నాయి, ఏకాదశి వ్రతం చేయువాడు పాప సముద్రం దాటినవాడవుతాడు. ఫలితములు ఇలా ఉంటాయి: అన్ని పాపాలు నశిస్తాయి, వంశానికి శాంతి, ఆరోగ్యం కలుగుతుంది, మోక్షప్రాప్తి లభిస్తుంది, నరులు నారాయణుని లోకానికి చేరతారు. కార్తీక మాసంలో ఏకాదశి వ్రతం చేస్తే 1000 యజ్ఞాల ఫలం లభిస్తుంది. పితృదేవతలు సంతృప్తి చెంది వంశం అభివృద్ధి చెందుతుంది. ప్రత్యేక దానాలు. ఈ రోజున చేయవలసిన ముఖ్యమైన దానాలు: తులసి మొక్క నాటడం లేదా దానం చేయడం, దీపదానం నదీ తీరం లేదా దేవాలయంలో, అన్నదానం పేదలకు భోజనం పెట్టడం, గోవు దానం, వస్త్రదానం, పుష్పదానం కూడా శుభఫలితములు ఇస్తాయి. కార్తికీ శుద్ధపక్షస్య యా ఏకాదశి విశిష్టత. ఉపవాసం చ యః కుర్యాత్ సర్వపాపైః ప్రముచ్యతే. అంటే కార్తీక మాసంలో ఏకాదశి రోజున ఉపవాసం చేసి విష్ణువును పూజించినవాడు అన్ని పాపాల నుండి విముక్తి పొందుతాడు. కార్తీక ఏకాదశి వ్రతం మనస్సుకు పవిత్రత, కుటుంబానికి శాంతి, ఆత్మకు మోక్షమార్గం ఇస్తుంది. విష్ణుమూర్తి కృపతో జీవితంలో అన్ని మంగళాలు కలుగుతాయి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.